చేసి లంచ్ బాక్స్లోకి కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఒక అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర, బిర్యానీ ఆకు, కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, తురిమిన క్యారెట్, కొత్తిమీర పేస్ట్, సాల్ట్, పసుపు, కారం. ముందుగానే నేను రైస్ ఉడికించుకున్నాను. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని వేసేద్దాం. చూడండి, కలర్ కూడా చక్కగా గ్రీన్ కలర్లో వచ్చింది కదా. ఇలా గ్రీనే రావాలనుకుంటే మీరు కొత్తిమీర మిక్సీ పట్టేటప్పుడు కొంచెం షుగర్ వేయండి. ఇలానే గ్రీన్ కలర్లో ఉంటుంది. చూడండి, మనకైతే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు లంచ్ బాక్స్గా కూడా కట్టొచ్చు. దీనిలో పెరుగు చట్నీ కానీ, చికెన్ కానీ, ఆలు కానీ సూపర్గా ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.